సార్ ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను హర్ష సాయి గారు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి. ఏ విషయంలో సార్ మీరు ఇన్స్పైర్ హర్ష సాయి దేనికి ఇన్స్పిరేషన్ అంటే ఆయన వీడియోస్ బాగా వైరల్ వెళ్తాయి కదా. ఆయన ఇప్పుడు చాలామంది డబ్బులు సంపాదించి వాళ్ళ కోసం వాళ్ళు మెడల్ కట్టుకుంటారు, కానీ మళ్ళీ దాన్ని రీసర్క్యులేట్ చేసి సొసైటీకి ఇవ్వరు కదా. డబ్బులు ఎలా వచ్చినా, సో ఆయన డబ్బులు ఎలా వచ్చాయో నన్ ఆఫ్ మై బిజినెస్, నాకు అనవసరం. ఆయన చూసింది ఏంటంటే ఆయన సూట్ కేసుల నిండా లక్షలు ఇచ్చేస్తున్నాడు. ఆ లక్షల్లో ఆయన ఇవ్వకుండా ఆయన పెట్టుకోవచ్చు కదా. వీడియోలు చేయాలంటే ఆయన వీడియోలు చేసుకోవచ్చు, ప్యాలెస్లో ఉండి చేసుకోవచ్చు. సో నాకు అది నచ్చింది. నాకు అనిపించింది ఆయన చాలా చిన్న 21, 22, ఇప్పుడు ఎంత 24 నాకు తెలియదు. నేను కలిసినప్పుడు 23 అనుకుంటా. సో ఇంప్రెస్డ్. ఒక 23 ఏళ్ళోడు ఇంజనీరింగ్ అప్పుడే పాస్ అయ్యి లక్షలు ఇచ్చేస్తున్నాడు. ఆ లక్షలతో ఆయన ప్యాలెస్లో పెట్టుకోవచ్చు కదా. సొసైటీకి ఇస్తున్నాడు. ఇట్స్ ఇంపాసిబుల్ టు హెల్ప్ ఎవ్రీబడి. అట్లీస్ట్ ఆయన కొంతమందికి హెల్ప్ చేస్తున్నాడు కదా. అది చూసి నాకు అనిపించింది, సరే హర్ష సాయి కంటే మనం వెల్ సెటిల్డ్, ఆయనకన్నా ఏజ్ ఉంది, బాగానే ఉంది, సో మనం కూడా చేద్దామని. ఎలా అంటే సోషల్ మీడియాలోని ఎంత నెగిటివిటీ ఉందంటే, మీరు ఎలా అంటే ఎవరినో కనుక్కొట్టామని, సో అంత నెగిటివిటీ ఎందుకు అలా అయిపోయిందో తెలియదు. ఇట్స్ వెరీ సాడ్. సో అలా ఒకటి చేసినప్పుడు నేను హర్ష సాయిని ఎలాగైనా కలాలి అనుకున్నాను. ఏ మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, ఎవరికి లేదు. నాకు అనిపించింది సరే నేను కూడా ఒక చారిటీ ప్రోగ్రామ్ చేసి దాన్ని ఆయనకి డెడికేట్ చేద్దామని. మా వీధి పక్కన ఒక ఆయన ఉంటే విస్త్రీ చేస్తుంటాడు ఎండ, ఆయనకు ఒక నైలాన్ సిల్క్ అంబ్రెలా ఏదో 3000 రూపీస్, తర్వాత ఆయనకి కొంచెం క్యాష్ ఇచ్చి హెల్ప్ చేసి హర్ష సాయి ఇన్స్పిరేషన్తో వీడియో పెట్టాను. బికాస్ ఐ వాంటెడ్ టు రీచ్ హర్ష సాయి ఒకటి. రెండు, ఈ రియలీ ఇన్స్పైర్డ్ మీ టు డూ దిస్ మాట. అంటే ఒక చిన్నోడు ఎంత చేస్తున్నాడని ఆ వీడియో పెట్టి మొత్తానికి ఐ వాజ్ ఏబుల్ టు రీచ్ హిమ్. దాన్ని కూడా కాంట్రవర్సీ, డబ్బులు ఇచ్చి చేసావా కదా. 10,000 రూపాయలు ఇచ్చి వీడియో చేస్తే 5 లక్షల వ్యూస్ వస్తాయి. ఆ టైంలో నేను ఇంట్లో కూర్చొని బజ్జీలు తిన్నా కూడా 5 లక్షల వ్యూస్ వచ్చేవి. మరి 10,000 కోసం 5 లక్షలు అంటే చెప్పేవాళ్ళకి బుద్ధి ఉండకపోతే వినేవాళ్ళకి బుద్ధి ఉండాలి. కానీ అన్ఫార్చునేట్గా రెండు జరుగుతుంటాయి. సో ఆ విధంగా హర్ష సాయి ఈజ్ వెరీ ఇన్స్పిరేషనల్. ఈ మధ్యన నేనేవో కాంట్రవర్సీ వీడియోస్ చూశాను చాలా. దాని గురించి బెట్టింగ్ యాప్స్ చేయొచ్చా లేదా, నేనైతే ప్రమోట్ చేయలేదు కాబట్టి నాకు ఒపీనియన్ లేదు, నేనేమనుకుంటాను కూడా అనవసరం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ హాస్ డన్ అ లాట్ ఆఫ్ సర్వీస్. నేను చూసి అంటే మనం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ చూస్తుంటాం కదా, వాళ్ళు చేస్తుంటారేమో నాకు తెలీదు. నేను చూసిన వాళ్ళు ఆయనే మ్యాక్సిమం సర్వీస్ చేశాడు కాబట్టి ఐ రియలీ ఫైండ్ హిమ్ వెరీ ఇన్స్పిరేషనల్. చిన్నోడైనా కూడా అమేజింగ్ అయ్యి నేను ఆయన ఇన్ పర్సన్ కూడా కలిశాను. నోవోటెల్ హోటల్లో ఆయన వైజాగ్లో ఉన్నప్పుడు బేసిక్గా నేను అనుకున్నాను సరే పెద్ద యూట్యూబర్ కదా మనకి టైం ఇస్తాడా లేదా 5 నిమిషాలని. ఆయన మాట్లాడే విధానం కానీ వెరీ ఎండీరింగ్ మాట. మా ఇంటర్వ్యూ అయిపోయి నేను వెళ్ళిపోతుంటే ఏం బ్రో నాకు కనీసం హగ్ ఇవ్వా అని అడిగాడు వెళ్ళిపోయినప్పుడు. సో సచ్ వెరీ ఫైన్ మ్యాన్, వెరీ నైస్ జెంటిల్మెన్. ఇది ఇంకా ఎక్కువ ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఏదో చాలా కాంట్రవర్సీ ఆయన పేరు మీద అయ్యింది కాబట్టి ఐ నో హిమ్, ఐ సీన్ హిమ్. ఆయన డబ్బులు సంపాదించుకోవాలంటే కొంతమంది వేరే వాళ్ళ అమ్మల్ని తిట్టి, వేరే వాళ్ళ పిల్లల్ని తిట్టి డబ్బులు సంపాదించుకుంటారు, కొంతమంది పిల్లల్ని అబ్యూస్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఆయన ఏవో ప్రమోషన్స్ చేశాడు, ఆ ప్రమోషన్స్ ఏవో నాకు తెలియవు డీటెయిల్స్ కాబట్టి నాకైతే ఇష్యూ లేదు. నేను ఓన్లీ ఆయన ఇచ్చిన చారిటీ పార్ట్ చూసి ఇన్స్పైర్ అయితే అయ్యింది. ఓకే, మొత్తం చెప్పాను, ఎక్కడ వదలకుండా. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కొంతమంది ఫ్యామిలీని తీసుకొచ్చి అలా మాట్లాడుతుంటారు పర్సనల్గా ఫ్యామిలీ వైపుకి వచ్చి అని చెప్పి, అలా చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. నెగిటివ్ కామెంట్స్ పెడితే ఓకే, మన వైఫ్ ఫోటో పెట్టి ఆ వైఫ్ ఇలాగ అని చేసినట్టు నేను ఇప్పుడు మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారిని, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, ఇలాగా తల్లుల్ని, పెళ్ళాల్ని, కూతుర్ని అబ్యూస్ చేస్తే మీకు ఓకేనా? లోకేష్ గారు ఇప్పుడు పవర్లో ఉన్నారు. లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్నారంటే లోకేష్ గారు ఐటీ మినిస్టర్. ఆయనకి నా క్వశ్చన్, నా ఫ్యామిలీని కూడా విపరీతంగా అబ్యూస్ చేశారు. నా దగ్గర అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను అమెరికాలో ఉంటున్నా, నేను మా ఫ్యామిలీ మా అమ్మ నాన్న ఉండేది భారతదేశంలోనే కదా, అందరూ చూసేది భారతదేశంలో కదా. దీనికి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు? ఆయనకి జరిగింది అబ్యూజ్, సో ఫస్ట్ ఆయన యాక్షన్ ఆయన తీసుకోవాలి. తీసుకున్నాక చంద్రబాబు నాయుడు గారు మొన్న నేను ఒక స్టేట్మెంట్ విన్నాను. ఆయన ఏం చెప్పారంటే సోషల్ మీడియాలోని ఎవరైనా ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తే, వీకెస్ట్ లింక్ కదండి, బాబులు మన పిల్లలు మన డాటర్స్, నాకు ఎమోషనల్ అంటే యూ డోంట్ నో వాట్ ఐ వెంట్ త్రూ. సో ఇలా అబ్యూస్ చేసినప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారు? అంటే ఇక్కడ అబ్యూస్ చేసేసి వేరే దేశం వెళ్ళి దాగుంటే ఓకేనా అని రప్పించలేరా? మీకు ఒక ఇజ్రాయెల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, చుట్టుపక్కల శత్రువులు, పక్కన మీద లెబనాన్, ఇటుపక్క సిరియా, ఇటుపక్క జోర్డన్, చుట్టూ పాలెస్తైన్, కింద ఈజిప్ట్, కొంచెం దూరంలో ఇరాన్, ఇరాక్.
వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఇలానే చేస్తుంటారు. ఇజ్రాయెల్లో ఒక బాంబ్ బ్లాస్ట్ చేసేసి పక్క దేశం వెళ్ళి దాగుంటారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? జస్ట్ నేను మీకు చెప్తున్నా ఇన్ఫర్మేషన్. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఇల్లుని స్వాధీనం చేసుకొని వాళ్ళు వచ్చేటట్టు చేస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు క్రైమ్ చేసి, మీ ఇల్లుని గవర్నమెంట్ సీజ్ చేసింది అనుకోండి, రాక తప్పుతుందా? ఇజ్రాయెల్లో ఇది చేస్తారు అని చెప్తున్నా. ఇది ఇండికేటర్ అనుకోండి, ఏమనుకోండి. అంటే మీరు క్రైమ్ చేసేసి మీరు భారతదేశం రాకుండా ఎక్కడో ఉండిపోయి మీరు వేరే పెళ్ళాన్ని అబ్యూస్ చేస్తే ఓకేనా? మీకు ఓకేనా? మిమ్మల్ని ఎవరో తిట్టేశారు ఉత్తరే, మీకు సంబంధం లేదు దేనికి, అది ఓకేనా? సో ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే మన సీఎంలు కాబట్టి వాళ్ళు, అపోజిషన్లో ఉండే జగన్ అన్నని, తర్వాత కేసీఆర్ గారిని కూడా అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా చేయాలి కదా. అంటే ఫీమేల్ అబ్యూస్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ మధ్యన ఏదో ఒక కాంట్రవర్సీ అయింది. అది ఫిల్మ్ స్టార్స్ వచ్చేసి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేశారు కాబట్టి 24 అవర్స్లో జస్టిస్ జరిగింది. అంటే ఫిల్మ్ స్టార్స్ చెప్పకపోతే 24 అవర్స్లో జస్టిస్ చేయరా? ఇప్పుడు నేను అమెరికాలో ఉంటున్నా, ఐఎమ్ వెల్ ఆఫ్ గై అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ద రిచెస్ట్ గై, బట్ నాకు ఓకే. మరి నా వైఫ్ని అబ్యూస్ చేస్తే అది భారతదేశంలో ఉండి, తెలంగాణలో ఆంధ్రాలో ఉండి దొంగ ఐడీలు పెట్టుకొని అబ్యూస్ చేస్తే ఏం యాక్షన్ తీసుకుంటారో మేము వారికి చెప్పాలి. అమెరికా గవర్నమెంట్కి ఎలా చెప్తాం? అబ్యూజెస్ ఉన్నది ఇక్కడ కదా. సో దాని గురించి ఐ రియల్లీ వాంట్ టు స్పీక్ విత్, ఇప్పుడు నేను 190 దేశాలు తిరిగిన మొదటి తెలుగుడుగా ఎప్పుడో ఒకసారి నాకు ఛాన్స్ దొరుకుతుంది. ఇదే క్వశ్చన్ నేను అడుగుతాను మీ స్త్రీ ప్రొటెక్షన్ గురించి. ఐ విల్ ఆల్సో ఆస్ ద అపోజిషన్. ఇలా అబ్యూజ్ అయినప్పుడు, ఇలా తల్లులు అబ్యూజ్ అయినప్పుడు, పెళ్ళాలు అబ్యూజ్ అయినప్పుడు, మా మైనర్ డాటర్స్ అబ్యూజ్ అయినప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారు? సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవ్రీబడి వాచింగ్. ఇవాళ నిన్న మా అమ్మ అయిపోయింది, రేపు విల్ బి యువర్ మదర్, డే ఆఫ్టర్ టుమారో విల్ బి యువర్ వైఫ్. అప్పుడు ఏం చేస్తారు? అది నా క్వశ్చన్, మీ ద్వారా అడుగుతున్నా. ఇప్పటిదాకా ఇది అసలు టచ్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును సార్, నిజంగా చాలా సెన్సిటివ్ టాపిక్ సార్ ఇది. మీకు అనిపించలేదా ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఎందుకు ఇవన్నీ ఇలా ఫ్యామిలీ వరకు వస్తున్నాయంటే నేను వద్దు దూరంగా ఉండాలి అని చెప్పి అనిపించి అప్పుడు అనుకున్నా. అప్పుడు పాలిటిక్స్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారి మీద జరిగే ట్రోలింగ్ కానీ, జగన్ గారి మీద జరిగే ట్రోలింగ్ కానీ, మోదీ గారి మీద జరిగే ట్రోలింగ్ కానీ, లోకేష్ గారి మీద జరిగే ట్రోలింగ్తో చేస్తే వాళ్ళ నాకన్నా అన్ని విధాల బెటర్ ఆఫ్. అంటే పెద్ద ఫ్యామిలీ, డబ్బు ఉన్నోళ్ళు, పవర్ ఉన్నోళ్ళు, పరపతున్నోళ్ళు, వాళ్ళకే తప్పనప్పుడు నాకు ఇది అయింది బ్యాడ్. కాకపోతే దట్ మూవ్స్ యూ ఫార్వర్డ్. ఎవడో ఏదో తిట్టాడని, ఎవడో మా అమ్మని అన్నాడని నా ప్రయత్నం నేను వినిపించుకుంటే నా జీవితమే వ్యర్థం. అదే కదా వాళ్ళకి కావాల్సింది. సో అప్పుడు వాళ్ళని గెలిపేలా ఇస్తాను. సో ఇంకా డిటర్మిన్డ్గా నేను అసలు అయితే 2025లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. 1 year ముందే కంప్లీట్ చేస్తాను. అది రిజాల్వ్ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, నేను ఛాలెంజ్గా తీసుకున్నా. నా యూట్యూబ్ని కావాలని సప్రెస్ చేసి, వ్యూస్ రాకుండా చేసి, అది నా బ్రెడ్ అండ్ బటర్ కాదు కదా. రేపు నా యూట్యూబ్స్ ఉన్నాయన నా లైఫ్ స్టైల్ అసలు ఏం మారదు. సో అది కూడా నేను చెప్తున్నా. ఎవరో ట్రావెల్ చేస్తున్నారని, ఎవరికో యూట్యూబ్ వ్యూస్ వస్తున్నాయని మీరు చదువు మానేయకండి, జాబులు మానేయకండి. ఫస్ట్ చదువుకోవాలి, బాగా కెరియర్ బిల్డ్ చేయాలి. అప్పుడు యూట్యూబ్లో వ్యూస్ వచ్చినా రాకపోయినా యూ స్టిల్ ద మ్యాన్, రైట్? సో దట్స్ మై ఎగ్జాంపుల్. సో లాస్ట్ 1.5-2 years ఒక్క స్పాన్సర్షిప్ చేయకుండా, ఒక్క ప్రమోట్ చేయకుండా, ఒక్కడిని సోషల్ బెగ్గింగ్ చేయకుండా, నా డబ్బులతో నేను తిరిగితేనే ఇంత నెగటివిటీ కావాలని చేసి అబ్యూస్ చేసిన అట్ ద ఎండ్ వాట్ డిడ్ ఐ ప్రూవ్? క్వశ్చన్ అయితే పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలి, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా అబ్యూజ్ అయింది కదా. సో ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఇలా స్త్రీ అబ్యూజ్ అవుతుంది, మీ వాళ్ళు అబ్యూజ్ అయ్యారు, మా వాళ్ళు అబ్యూజ్ అయ్యారు, దానికి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఒక్కళ్ళనో ఇద్దరినో ముగ్గురునో అరెస్ట్ చేసి కరెక్ట్ లీగల్ ప్రొసీడింగ్ చేస్తే మిగతా వాళ్ళందరూ కంట్రోల్ అవుతారు. ఇది నా విన్నపం, అభ్యర్థన, ఏమనుకుంటే అది రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఓకే.